నమస్తే. నేను విజయారెడ్డి. ఇంతకీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? ఇదేం పిచ్చి ప్రశ్న. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయితే కేసీఆర్. దాని తర్వాత రేవంత్ రెడ్డే కదా. మీరేంటి ఇంత పిచ్చి ప్రశ్న వేస్తున్నారు అనుకోండి. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అంటే ఇంతకీ నేను ఒక్కదానే కన్ఫ్యూజ్ అవుతున్నానా, లేకపోతే ఇంకెవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా అనుకుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ మనకి ఏమీ లేదు. పక్కా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము అనుముల రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ పోలీసు ట్విట్టర్కి ఒక లేఖ రాసిరు, మీన్స్ ఎక్స్కి. ఆయన మీద సోషల్ మీడియాలో కనుక వ్యతిరేక పోస్టులు ఏమన్నా వస్తే దాని మీద ఎలాంటి చర్య తీసుకోవాలనే దాని మీద ఒక లేఖ రాసిరు. ఒకసారి ఆ లేఖను చూసిన తర్వాత మీకు మ్యాటర్ చెప్తాను. అందులో ఏముందో చూడండి. వాళ్ళ సెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఈ లేఖకు సంబంధించింది ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఎక్స్ కార్పొరేషన్ వాళ్ళకి రాసిన లెటర్ ఒకసారి చూడండి క్లియర్గా. సో దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి కదా, నోటీస్ అండర్ సెక్షన్స్ 3/7 ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో కనిపిస్తుందా? సార్ మేడం, ఐఎమ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ తెలంగాణ. లేకపోతే ఇది ఏపీకి సంబంధించింది అయితే నేను ఖచ్చితంగా దీని పక్కన పెట్టేదాన్ని. సరే, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా చంద్రబాబు మీద వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఎక్స్కి లేఖ రాశారంటే ఓకే, మనం పెద్దగా ఇందులో మాట్లాడుకోవాల్సిన అంశం లేదు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఎక్స్కు లేఖ రాస్తూ దాంట్లో ఏం పెట్టిరో చూడండి. ఇక్కడ ఆ లేఖలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో it is to inform you that case presently under investigation at the police station wherein it has been observed that a user operation an account handle on your platform as posted abusive and helpful content targeting the ఇక్కడ అసలు లైన్ చూడండి, హానబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి పెట్టిరు. వీళ్ళు ఎక్కడి నుంచి లేఖ రాసిరు? ఈ లేఖని తెలంగాణ నుంచి రాసిరు. పైన ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో వాళ్ళ స్టాంప్ కూడా చూడొచ్చు, పోలీస్ డిపార్ట్మెంటు. సో 2 ఎక్స్కు రాసిన లేఖలో మరి చంద్రబాబు నాయుడు పేరు పెట్టిరంటే ఇక్కడ వీళ్ళకు తెలంగాణలో అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం ఏమైనా మర్చిపోయిరైంది. ఇక గట్లా మర్చిపోతే ఇక అసలు తోడుకలు తీసే కార్యక్రమం ఉంటుందని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఒక హీరో, పాన్ ఇండియా హీరో, ఆయన పేరును మర్చిపోయినందుకే ఏం జరిగిందో చూసినాం. మరి ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం ఫీల్ కావాలి? ఇప్పుడు పోనీలే, నన్ను కాకపోయినా స్వామి భక్తి అని పోనీ చూపించిర్లే, కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థమైంది స్వామి భక్తికి ఎట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి గురువుకు సంబంధించింది అనే దాని మీద ఏమన్నా చాటుకున్నారు అనుకోవాలా. లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డిని అదే అంటారు ఇట్లా తీసి పడేసిరు అనుకోవాలా. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్లో మీరు ఒక విషయం తెలియజేయండి. నాకైతే చాలా ఆశ్చర్యంగానే ఉంది. సో నాకైతే ఇప్పుడు ఆ లేఖ సారాంశం ప్రకారం అయితే ఇక్కడ తెలంగాణకు సీఎం మరే చంద్రబాబు నాయుడు అన్నట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేఖ చెప్తుంది. సో ఇక్కడ అసలు విషయం ఏంటనంటే ఈ లేఖలోని సారాంశం ఏంటంటే అసలు తెలంగాణలో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు రాస్తున్నదేమో మరి తెలంగాణ పౌరులై ఉండి ఆంధ్ర సీఎం చంద్రబాబును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా, అయితే మీపై తొందరలోనే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కానీ అక్కడ అందులో ఉన్నది మాత్రం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఉంది, ఏ రాష్ట్రం అని రాలేదు. కొన్ని ఇదంతా కూడా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. సో ఆంధ్ర సీఎం చంద్రబాబును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, అయితే మీపై తొందరలోనే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేస్తారు అన్నారు. పోనీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసిరా? టీడీపీకి సంబంధించిన లీడర్లు కాకపోతే కార్యకర్తలు కానీ ఎవరైనా కంప్లైంట్ చేసిరా? అదేమీ లేరు. మరి అదేమీ లేకుండా ఈ లేఖలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రావడం ఏంటి అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది నిజంగానే. ఇప్పుడు విమర్శిస్తే ఎవరిని తెలంగాణలో అబ్యూజివ్ కంటెంట్ అట్లాంటివని చెప్పారు. అలాంటివి ఏమన్నా వస్తే సో వాళ్ళ పైన ఉంటాయి అని చెప్పారు. ఓకే, సో దాంట్లో భాగంగా ఏంటంటే అబ్యూజ్గా లేకపోయినా రేపు విమర్శిస్తూ కూడా పెట్టినా కూడా ఎందుకు అంటే ఇక్కడ కేసులు ఏవి కూడా తీసుకోవట్లేదు కదా, జడ్జిలందరూ కూడా తిట్టి పంపిస్తారు కదా, ఈ సోషల్ మీడియా కేసులు అంటే తీసి అవతల పడేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విమర్శిస్తూ పెట్టిన వాటిని కూడా ఎట్లా కట్టడి చేయాలనే దాని మీద ఒక ప్లాన్ చేసినట్టున్నారు. బాగానే ఉందిలే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఆ రాష్ట్రం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పులేదు. కాకపోతే అసలు చిక్కల్లో వచ్చింది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి వెళ్ళిన లేఖ, అది పేరు మాత్రము చంద్రబాబు నాయుడు పేరు ఉండడం. మరి ఇందులో ఆ మాత్రం చూసుకోకుండా కనీసంగా స్టేట్ సీఎం
తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి అనే పేరును మర్చిపోయారు అనేది ఆశ్చర్యం కలుగుతుంది. ఈ లేఖ చుట్టూ ఎటు తిరిగినా కూడా అదే టాపిక్ వస్తుంది. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? లేదు, ఒకవేళ మేము చంద్రబాబు నాయుడిని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాము, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు పైన ఏమైనా మీరు కంటెంట్ కనుక పెడితే కనుక చర్యలు తీసుకుంటామన్నప్పుడు ఏపీ సీఎం అని పెట్టాలి కదా. అట్లా కాదు. ఈ తెలంగాణ లేఖలో వచ్చిన పేరు ఏంటంటే మరి వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళు కానీ మరి ఎవరైతే ఇక్కడ కేసులు పెట్టలేదు, అసలు ఇందులో ఏమనుకుంటారంటే ఆంధ్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తే తెలంగాణ పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అంశం. ఇంతకీ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి స్వామి భక్తిని చాటుకోవడంలో భాగమా, లేకపోతే నేనైతే అనుకుంటున్నా మరి ఇది రేవంత్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుందా? ఎందుకంటే మీకు బాక్స్లో కంటిన్యూషన్గా మీకు ఇక్కడ ఈ లేఖ ఉంది కదా, ఈ 94 BNS యాక్ట్ కింద. సో ఇక్కడ ఈజీగా ఇచ్చారు కదా, ఇది వాళ్ళకి సంబంధించిన మీ ప్లాట్ఫామ్లో ఏవైనా కూడా అకౌంట్స్ అండ్ హ్యాండిల్ ఆన్ యువర్ ప్లాట్ఫామ్స్ యాజ్ పోస్టెడ్ అబ్యూజివ్ హ్యాండిల్ అండ్ hateful content targeting in the Honorable Chief Minister శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇది మరి ఇదేందో ఒకసారి పాపం వాళ్ళు చూసుకోవాలి. ఈ యాక్ట్ ప్రకారం అయితే బాగానే పెట్టిరు, కానీ ఇందులో మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఐఎమ్ ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ తెలంగాణ. ఎందుకంటే నేను ఎక్కడన్నా మిస్ అయ్యి ఏమైనా చదువుతున్నానని ఒకటికి మీకు 10 సార్లు మీకు చదివి వినిపిస్తున్నానంటే మరి ఎవరి కోసం చేసిరో నాకైతే ఒకటే డౌటు. నాకు తెలిసి ఎంత స్వామి భక్తున్నా కూడా నేను కాదు ఈ రాష్ట్రానికి సీఎంని చంద్రబాబు నాయుడు అని పెట్టించుకునే అంత పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఉండడని నేను అనుకుంటున్నా. మరి మిస్టేక్లో పెట్టుంటారంటే అంత చూసుకోకుండా ఇది పబ్లిక్లోకి ఈ లెటర్ వెళ్తుంది, వాళ్ళకి పెట్టింది. దీంట్లో ఒక్కసారన్నా అది ఒకసారి ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని ఒక్కసారైనా చూసుకుంటారు కదా. సో వీళ్ళ తెలివిమంతమైన పని ఎంత ఉందో చూడండి. లేదు, ఒకవేళ మేము పక్కన ఉన్న రాష్ట్ర సీఎంను కూడా మేము విమర్శించినా లేకపోతే ఇంకేం చేసినా కూడా మేము ఇక్కడ కేసులు పెడతామని రాసినా మంచుకుంటుంది. కానీ ఇక్కడ ప్యూర్లీ అది తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఆ లెటర్ హెడ్ మీద రాసి పంపించారు కాబట్టి సో ఇక్కడ మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కన్సర్న్లోకి తీసుకోలేదు. 2 రాష్ట్రాలకు కూడా మరి వీళ్ళకి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడేమో లేదో తెలియదు. మరి వాళ్ళ నుంచి ఏమన్నా సారీ అనే లెటర్ లేకపోతే దాన్ని అడ్జస్టబుల్ లేక ఏమైనా వస్తుందేమో చూడాలైతే.